రోజు వాక్యపాఠ భాగంలో కొన్ని విషయాలు తేటగా మనము వాక్యాన్ని పరిశీలన చేద్దాం. భక్తుడైన యోహాను గారు మరి ఆ పద్మాసు దీవులో సువార్త ప్రకటించటమే కాదు కానీ ప్రవచించి ప్రవచన వరాలతో దేవుడు చూపించింది ఉన్నది ఉన్నట్టుగా రాయటానికి ఏర్పాటు చేయబడిన ఆ చీకటి కొలుములో ఉన్న యోహాను గారితో దేవుడు మాట్లాడినప్పుడు జరిగేవి, జరగబోయేవి, ఇచ్చేవి, ఇవ్వనివి, ఇంకా మనకు రావాల్సినవి, రాలేనివి, మరి అన్నీ కూడా మనకు దేవుడు వాక్యము ద్వారా దాంట్లో చాలా విషయాలు తెలియజేశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆయనతో ప్రత్యేకమైన మాటలు జరిగించబోయేవి రాశాడు. ఏవి రాశాడండి? జరగబోయేవి, మనకి జరగబోయేవి రాసుకొచ్చాడు. దాంట్లో జరిగినవి కొన్ని ఉన్నాయి, జరగబోయేవి కూడా చాలా ఉన్నాయి. అయితే అక్కడ మన దేవుని పనిలో దేవుని బిడ్డలుగా దీవించబడినప్పుడు ఆయన అంటున్నాడు, నేను మళ్ళా మీ మధ్యకి వస్తున్నానని. ఎక్కడికి వస్తాడటండి? మళ్ళా మీతో ఉండటానికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మీ దగ్గరికి వస్తున్నాడంటే భూమి మీదకి రావట్లా. మీ దగ్గరికి వస్తున్నాడు అంటే భూమి మీదకి రావట్లా, మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. త్వరగా వచ్చుతున్నాను. ఎప్పుడు వస్తున్నాడటండి? త్వరగా వస్తున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. మరి త్వరగా వచ్చుచున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలండి? త్వరగా సిద్ధపడాలి. ఆయన త్వరగా వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? త్వరగా సిద్ధపడాలి. సిద్ధపడకపోతే వచ్చేవాడు ఆగడు. నువ్వు ఇంకా ప్రయాణం అవుతున్నానండి, ఇంకా నేను సిద్ధపడుతున్నానండి, ఇంకా నేను మొహం కడుక్కుంటున్నానండి, ఇంకా నేను బట్టలు కట్టుకుంటున్నానండి, ఇంకా నేను పౌడర్ రాసుకుంటున్నానండి, ఇంకా నేను ఏదో చేస్తున్నానంటే వచ్చేవాడు ఆగేవాడు కాదు కదండి. ట్రైన్ ఏదైనా జరిగితే కొంత సమయం ఆగొచ్చేమో కానీ బస్సు ఆలస్యమైతే ఒక రోజు ప్రయాణంలో దూరం అయితే ఆగొచ్చేమో కానీ ఆ 3:11 మాటలో ఏమంటున్నాడో చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా తగిన మీకు ఇచ్చిన దానిని గట్టిగా ఎలా పట్టుకోవాలంటండి. ఏమిచ్చాడు మీకు? ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఎంతమంది పొందారు కిరీటాలు చెప్పండి? పొందారా కిరీటాలు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది దగ్గర ఉన్నాయండి కిరీటాలు? దేవుడి కిరీటాలు కదా. అందరికీ కిరీటాలు ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు, ఒకరికి కాదు. ప్రతి ఒక్కరికి దాచుంచిన కిరీటాలు అందరి దగ్గర ఉన్నాయి. లేనివారు మగవాళ్ళే అవుతారు. ఆడవాళ్ళ దగ్గర అందరి దగ్గర కిరీటాలు ఉన్నాయి. చాలామందికి పురుషుల దగ్గర లేవు. అందరికి ఇచ్చే కిరీటం ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. కానీ ఆ గ్రంథములోనిది ఏర్పాటు చేయబడినవి కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథములో ఇచ్చాడు, కానీ ఆ గ్రంథములో మనం పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి దాంట్లో. కానీ ఇచ్చాడు, దాన్ని పొందుకోవాలి. మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలండి? పొందుకోవాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను నీకు ఇచ్చింది ఎలా పెట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి కదండి. నిన్న కాస్త ఇంచుమించు మందిరంలో 50 మంది ఉంటారు. నిన్న చిన్న కూడుకు జరిగింది. అందులో మరి ఇద్దరి దగ్గరే ఉన్న బైబిల్ ఎంతమంది దగ్గర అండి? ఎంతమంది దగ్గర లేవు? 48 మంది దగ్గరలో ఉన్న 50 మందిలో 40 మంది దగ్గర బైబిల్లో. మరి కిరీటాలు ఎలా పట్టుకుంటున్నారు చెప్పండి? గట్టిగా పట్టుకుంటున్నారా? మీకు ఇచ్చింది దేవుడు మీకు ఎంతో ప్రేమతో ఇచ్చాడు జీవ గ్రంథాన్ని. ఇది పట్టుకోండి, దీంట్లో ఉన్న కిరీటాలు, దీంట్లో ఉన్న బహుమతులు మీకు నేను అందజేస్తానని దేవుడు చెప్తున్నాడు. పట్టుకున్నవారు ప్రతి ఒక్కరు ఏదో పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. దాంట్లో ఉన్న కొన్ని క్రియలు మనం జరిగించేవారిగా ఉండాలి. అదే ప్రకటన గ్రంథం చూడండి. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన వారి యొక్క ప్రతిఫలము. దేవునికి స్తోత్రం. నేను సిద్ధపరిచిన వారి యొక్క ప్రతిఫలము నేను ఇస్తాను. నేను వారికి తగినట్టుగా ఇస్తాను. వారి వారి క్రియలు చొప్పున. దేని చొప్పునండి? వారి వారి క్రియలు చొప్పున, వారు చేసే ప్రార్థన చొప్పున,
వారి వారి పాడే పాటల చొప్పున, వారి వారి వాక్యం చదివే విధానం చొప్పున, వారి వారు ప్రార్థించిన విధానం చొప్పున ఎవరికి ఇవ్వాల్సిన క్రియ, ఎవరికి ఇవ్వాల్సిన జీతం, ఎవరికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం వాళ్ళకి నేను ఇస్తానికి వస్తున్నాను తప్ప నేను మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించడానికి రాలా. ఇంకేమిస్తాడట, మనకి బహుమానాలు ఇచ్చేసి ఆ బహుమానంతో పాటు మనల్ని ఏం చేస్తాడటండి, ఆయన కూడా తీసుకుపోవటానికి. నేను ఎలా వస్తున్నాడట, ఆయన అక్కడ వచ్చుచున్నాను అన్నాడు, ఇక్కడ త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఏమన్నాడండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ బహుమానాలు పొందాలంటే మనము త్వరగా సిద్ధపడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కదండి. దేవుడిచ్చే బహుమానాలు మామూలుగా ఉండవు. దేవుడిచ్చే బహుమానాలు మామూలుగా ఉండవు. ఆయన ఇచ్చే బహుమానం గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆత్మీయతలో ఉంటుంది, ఆత్మీయ ప్రేమలో ఉంటుంది. ఆయన ప్రేమించే ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఆయన ఇచ్చే బహుమానాలు కూడా అలాగే ఉంటాయి. ఆ బహుమానాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, చాలామంది పందాలు వేస్తుంటారు. ఏం వేస్తారండి, పందాలు వేస్తుంటారు. ఇది నువ్వు గెలిస్తే, పరుగు పందులో నువ్వు గెలిస్తే ఏమవుతుంది నీకు, ఒక కిరీటం ప్రకటన చేశాం. ఎవరైతే ముందు పరిగెడతారో వాళ్ళకి ఏమిస్తాము, ఈ కిరీటం ఇస్తాం. దేవునికి స్తోత్రం. ఏమిస్తారటండి, కిరీటం ఇస్తారని పందెంలో కడతారు. రాత్రి కబడ్డీ పోటీలు వేస్తున్నారు. కబడ్డీ పందెం ఆడినప్పుడు ఈ పందెంలో మీకు పలానా కిరీటం ఇస్తాం అంటారు. వాళ్ళు ఇచ్చేవి కొంతకాలమే ఉంటాయి, దేవుడిచ్చేవి స్థిరకాలం ఉంటాయి మన దగ్గర. అవి దేవునికి స్తోత్రం. అవి ఎవరు దొంగిలించరండి. దాన్ని మీరు ఏం చేయాలి, ఎవరు పట్టుకుపోకుండా దాన్ని మీరు ఏం చేయాలి, రోజును గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కదండి. యాకోబుకు బాధ కలిగింది, కష్టం వచ్చింది. ఆ భయం పోవాలంటే ఏం చేశాడండి, రాత్రి అంతా పెనుగులాడు. ఏం చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు కనుక తనలో పాపాన్ని ఏం చేశాడు, దేవుడు తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. తన పాపాన్ని తొలగించాడు. మరి ఏ బహుమానాలు ఉన్నాయో, ఏ కిరీటాలు ఉన్నాయో మీకు నేను తేటగా చూపిస్తాను. ఎన్ని కిరీటాలు మామూలు బైబిల్లో చూస్తే చాలా కిరీటాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీకు ఇవ్వాల్సిన కిరీటం ఏంటో, బహుమానం ఏంటో నేను కొన్ని విషయాలు మీకు తేటగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 12 వరకు కొన్ని విషయాలు చదువుకుందాం. ఒక్కొక్కరు చదువుదాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున కృపావరములు కలిగిన వారి వలె ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణమును బట్టి దేవునికి స్తోత్రం. ఏముందండి, ప్రవచన వరం ఉంది. ఎవరికి ఇస్తాడండి, బైబిల్లో క్లియర్గా చెప్పాడు కదమ్మా. ఎవరైతే విశ్వాసముతో దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఆయన ప్రేమను కలిగి ఉండటానికి, ఆయన మీద ప్రేమ కలిగి విశ్వాసంతో ఉంటారో వారికి ఏమిస్తాడటండి, ప్రవచించే వరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది విశ్వాసము కలిగి ఉంటే అంతమందికి ప్రవచన వరంతో నింపుతాడు. ఇంకా కిందికి వద్దాం. బోధించబడే వారికి బోధించుటలోను, హెచ్చరించే వారికి హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు ఎలా ఉండాలటండి, అది పంచిపెట్టేవాళ్ళు సరిగా లేకపోతే సంఘంలో ఏవస్తాయి చెప్పండి, ఏవస్తాయండి? పంచిపెట్టేవాడు న్యాయంగా పంచిపెట్టాలి, యథార్థంగా పంచిపెట్టాలి, నీతిగా పంచిపెట్టాలి. దేవుడికి పరిశుద్ధంగా పంచిపెట్టేవాడు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పంచిపెట్టాలట, వాళ్ళు పరిశుద్ధ మనసుతో. మనసు బాగోవాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మనసు బాగోవాలి. సేవ చేసేవారికి, పరిచర్య చేసేవాడికి ఏం బాగోవాలండి, మనసు బాగోవాలి. వాడి మనసు బాగోకపోతే స్వార్థ బుద్ధితో పంచిపెడితే వాడి తీసుకున్న అవి ప్రతిఫలం పొందేవారుగా ఉండరు. వాళ్ళు ఇచ్చేవాడికి ప్రతిఫలం లేదు, తీసుకునేవారికి ప్రతిఫలము ఉండదు. మంచి మనసుతో ఇవ్వాలి. ఇంకా కిందకు వస్తే పై విచారణ చేయవాడు ఎలా ఉండాలంటండి, పై విచారణ చేయటం ఏంటి? కొంతమంది పెద్దలు కూర్చొని ఆలోచిస్తారు. రేపు జరగవలసిన పని ఏంటో ఏం చేయాలి, దాన్ని ఆలోచన చేయటానికి విచారణ కలిగి ఉంటారు. కొంతమంది విచారణ చేసేవారు ఎలా చేయాలంట,
జాగ్రత్తగా చేయాలంటే ఆలోచించాలి. దేవుడిది దేవుడికి ఇచ్చినట్లుగా, దేవుని సొమ్ము దేవునికి ఖర్చు పెట్టినట్లుగా, దేవుని ప్రేమను పొందుకొని అవి ఎలా ఖర్చు చేయాలో వాళ్ళు దేవుణ్ణి అడిగి యథార్థంగా అక్కడ విచారించేవారుగా ఉండాలి. ఒకళ్ళొకరు మాట్లాడుకున్నటంలో ఏక మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలండి? ఏక మనసు కలిగి ఉండాలి. అపోస్తులు సువార్త ప్రకటిస్తే వారి మనసులు కలిసినాయి కనుక వారు ఏకముగా వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రవేశించారు. అందుకే అందరు మనసులు కలిగినాయి. దేవునికి స్తోత్రం. అందరు మనసులు దేవుడు ఏం చేశాడండి? పరిశుద్ధులుగా ప్రకటిస్తే, పరిశుద్ధులుగా మాట్లాడుకుంటే, పరిశుద్ధులుగా ప్రార్థిస్తే ఏక మనసు కలిగి ఉంటారు. వాళ్ళు విరోధాలు ఉండవు, హెచ్చింపులు ఉండవు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని నాయకులుగా నిలిచిన వారు ఎలా ఉంటారండి? తగ్గింపు మనసుతో ఉంటారు కదండి. 5 లక్షల జనాభాకి మోషే ఏమయ్యాడు? నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఏమనుకున్నాడండి? 5 లక్షల జనాభా మీద, కాళ్ళ బలం మీద, ఇంకా స్త్రీలు లెక్క అయ్యేది అక్కడ. 5 లక్షల కాళ్ళ బలము కలిగిన వారు పురుషులుంటే ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరి మీద మోషేని ఎలా ఎన్నుకున్నాడండి? నాయకుడిగా ఎన్నుకున్నాడు. నేను నాయకుడిని కదా అని చెప్పి ఎదురు తిరగల, నాకు దేవుడు బాధ్యత అప్పగించాడు కదా అని చెప్పి ఆయన మీద కోపడలా, జనాలను ఎవరిని దూషించలా, జనాలను ఎవరి మీద మరి చిరాకు పడలా. ఎంత హింసించినా, ఎంత కష్టపెట్టినా ఓర్పుతో దేవునికి ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. ఓర్పుతో ఏం చేసేవాడండి? దేవునికి ప్రార్థన చేసేవాడట. ప్రభువా, ఈ బిడ్డలు ఇలాగా నిందిస్తున్నారని చెప్పి దేవునికి ప్రార్థన చేసేవాడటండి. అన్ని జనం ఇంట్లో 4 బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు ఎంతో చిరాకు పడతారు, ఎంతో కోప్పడతారు, పిల్లల మీద ఎంతో కోప్పడతారు. కానీ ఎంతమంది జనాభా మీద వారి మీద కోపం లేదు కనుకే, చిరాకు పడలేదు కనుకే, న్యాయంగా మాట్లాడుతూ వచ్చాడు కనుకే, వాళ్ళందరి పక్షంగా యథార్థంగా దగ్గర పెట్టి మాట్లాడాడు కనుకే దేవునికి ఆయన మాటలు నచ్చి అంటాడు, ఇతడు ఈ భూమి మీద ఉన్న జనములంతటిలో, ఈ భూమి మీద ఉన్న భూమి మీద జనం ఎంతమంది అండి? ఒకడా ఇద్దరా? భూమి మీద ఉన్న జనమంతటిలో సాత్వికము కలిగిన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన పెద్దల్లో కూడా అటువంటి సాక్ష్యం ఉండాలి. అటువంటి బిడ్డలుగా ఉండేవారుగా, నాయకులుగా ఉండేవారుగా ఉన్నప్పుడు ఆ సంఘం ఏం చేస్తుందంటే వర్ధిల్లుతూ వస్తుంది, అభివృద్ధి చెందుద్ది. ఇంకా రాని వారు కూడా అనేక మంది రావటానికి సంఘానికి ఇష్టపడతారు. అనేక మంది పలానా సంఘములు వెళ్ళాలరా, వాళ్ళు ప్రేమ వేరుగా ఉంటుంది, వాళ్ళు మాతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, మేము కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఒక ఆసక్తి వాళ్ళు కూడా కలిగించేవారుగా మనం ఉండాలి తప్ప మనము వారు ఇక్కడికి వెళ్ళకూడదు అనిపించుకునేవారుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారట ఇక్కడ? దేవుడు ఉన్నాడు. త్వరగా రాబోతున్న దేవుడు కొరకు సంఘమంతా ప్రార్థన చేసే సంఘముగా ఉందిరా. ఆ సంఘం దగ్గరికి మేము వెళ్ళాలని ఎంతో ఆసక్తి కలిగి దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి కదండి. నాయకులు ఎలా ఉండాలటండి? నాయకులు ఎలా ఉండాలి? పరిచర్య చేసే నాయకులు ఎలా ఉండాలండి? ఏమని చెప్తున్నాడు అక్కడ? ఎలా ఉండాలట? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. తర్వాత సరే, పరిచర్య కరించేవాడు సంతోషంతో పరిచర్య చేయాలట. దేవునికి స్తోత్రం. సంతోషంతో. అరే బాబు, ఆ యవనస్తులు కూర్చుని ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏం పని లేదు, మాకే పని చెబుతున్నారు వీళ్ళు. అమ్మ, చర్చిలోని ఇవన్నీ వెళ్ళిపోయే ముందు మీ 5-6 ఆడపిల్లలు ఉండి యవనస్తులు తొడవండి అమ్మ అంటే ఆ పెద్దల మీద బాధ్యత పెట్టి పిల్లలందరూ వెళ్ళిపోతారు కదండి. దేవునికి పరిచర్య చేయాలండి. యవన బిడ్డలేంటి? దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేసేవారుగా ఉండాలి. పెద్దలు చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు వంకర వస్తుంది, వాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉన్నారు కదండి. అనేకమైన రోగాల చేత పెద్ద వయసు వచ్చిన తర్వాత చేయలేరు. బలమున్నవారు మీరు ఏం చేయాలి? ఈ మందిరము తొడటానికి తలకో చీపురు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఇక్కడ తులసి శుభ్రం చేసేవారుగా మనం ఉండాలి. పరిచర్య చేయాలి. ఎలా చేయాలి? సంతోషముతో చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వెంత సంతోషంగా దేవుని పని చేస్తావో అంత సంతోషంగా నిన్ను చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతగా నీ మీద ప్రేమ చూపిస్తాడు. తర్వాత అంటాడు, నీ ప్రేమ
ఎలా ఉండాలంట? నిష్కపటము అంటే కపటము లేనిదిగా ఉండాలి. చాలామంది ప్రేమిస్తారండి, చాలామంది ప్రేమలు ఉంటాయి, చాలామంది ప్రేమలు ఉంటాయి. ముందు పళ్ళిరిసి నవ్వుతారు, పెదాలిప్పుతారు. ఎదరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఎదరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎంతో మంచివాడు అన్న వ్యక్తి, మరి ఆ వ్యక్తి ఎదరికి వెళ్ళగానే ఎన్నో దూషణ మాటలు. ఏ కపటం, ఏ ప్రేమ అండి అది? ఏ ప్రేమ అది? కపటము లేని ప్రేమ ఉండరా బాబు, కపటము లేని ఉండు తల్లి, కపటం లేకుండా ఉండని దేవుని వాక్యం చెప్తుంటే కపటముతో మరి దేవుని బిడ్డలను దూషించేవారు కానీ, సేవకులు దూషించేవారు చాలామంది బిడ్డలు ఉన్నారండి, చాలామంది బిడ్డలు ఉన్నారు. ఏ ప్రేమ ఉండకూడదు మన దగ్గర? కపటమైన ప్రేమ ఉండకూడదు. కపటం చూపిస్తే దేవుడు మానవుడిగా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు మన మీద కపటంగా ఉంటే మనం ఎలా ఉందుమా? ఇంకా ఎన్ని శోధనలు వచ్చినో, ఎన్ని బాధలు వచ్చినో మనకి. ఎటువంటి నిష్కపటము లేకుండా మనల్ని ప్రేమించాడు కనుకే మన పితరులతో పాటు మనము కూడా సంతోషించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని బిడ్డలమైన జాగ్రత్తగా నిష్కపటము లేని ప్రేమ కలిగి మనం ఒకరి ఎడలో మందిరంలో ఏం చేయాలి చెప్పండి? ఒకరి ఎడలో ఒకరు. ఆరాధన అయిపోయిన వెంటనే ఏదో భుజం మీద కండ వేసుకొని పారిపోవటం కాదు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిష్కపటముగా ప్రేమతో చేతులు ఇచ్చుకొని వందనాలు చెప్పుకొని వెళ్ళాలి మందిరంలోంచి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పుకొని వెళ్ళాలి? వందనాలు చెప్పుకొని వెళ్ళాలి. అప్పుడు నీవు ఆ బిడ్డ కూడా ఏక మనసు కలిగి ఉన్నావని దేవుడు చక్కని ప్రేమను చూపిస్తాడు మీ మీద. మీ ప్రేమ ఎటువంటిదో అక్కడ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కదండి. నిష్కపటం లేని ప్రేమ ప్రేమించాలి. యేసుప్రభు అలా ప్రేమించాడు. అందుకే కపటము లేనివాడు, నిష్కపటము కలిగిన దేవుని ప్రేమను బట్టి మనం అందరం కూడా ఇలాగా కూడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అటువంటి ప్రేమ మనము కూడా చూపించేవారుగా ఉండాలి. కింద మళ్ళీ అంటాడు, దేన్ని అత్తుకోవాలంటండి? చెడ్డదాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి, మంచి దాన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కదండి. ఏమండి మీ ఇంట్లో టీవీ ఉందా అని అడిగితే ఏమంటారు? టీవీ ఉందండి. ఏమన్నా మంచిది చూస్తున్నారో చెడ్డది చూస్తున్నారంటే మంచిదే చూస్తున్నామండి. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు దాకా సీరియల్ చూస్తున్నారు, నేను వెళ్ళేటప్పటికి వార్తలు పెట్టారు. ఏం పెట్టారండి? ఎందుకు భయము? అది దేవుడు, నేను చూడవసలా, మిమ్మల్ని ఏం చూస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. అది ఏం చూస్తున్నాడు? మనుషులు చూడవలసిన పని లేదు, మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రతీదీ దేవుడు గమనిస్తున్నాడు, ప్రతీదీ చూస్తున్నాడు. మీరు అటువంటి ప్రేమలు కలిగి ఉంటే ఒకరి ఎడల ఒకరు మరి దేవుని కృప చేత మనం నిలబడటానికి దేవుడు మంచి పోరాడేవారుగా మనం జీవించాలి. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చేవి మరి పరిశుద్ధులకి ఇచ్చేవి పరిశుద్ధులకి, పనిచేసేవారికి, మందిరంలో నిలిచేవారికి, మందిరంలో ఉన్నవారికి ఇచ్చేవి, అలాగే దేవుని ప్రేమను బట్టి వారికి ఇచ్చే కిరీటాలు కొన్ని ఎవరికి ఇస్తున్నాడు అనే విషయాలు నేను చెప్పాను కదండి. వాక్యం చెప్పేవాడు వాక్యములోను కదండి, హెచ్చరించుటలోను, ప్రేమించుటలో ప్రేమ కలిగిన వారుగాను కదండి, నాయకత్వం చేసేవారిలో నాయకులుగాను చాలామందిని దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి వారుగా మనల్ని అందరినీ స్థిరపరచాలని దేవుడు ఎంతో ప్రేమ చూపిస్తూ నడిపిస్తున్నాడు. నాయకులుగా ఉండి దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం. నాయకులుగా ఉండి దేవుని పని చేయాలి. విశ్వాసులుగా ఉండి దేవుని పని చేయాలి. సేవకులుగా ఉండి దేవుని పని చేయాలి. దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ఆలోచన కలిగి ఉండాలి. ఎన్ని కిరీటాలు అవుతాయో మీకు అన్ని కిరీటాలు నేను చెప్తాను. ఇంచుమించు 10-11 కిరీటాలు ఉన్న బైబిల్లో మీకు చెప్పవలసిన మాటలు నేను చెప్పాను. ఇప్పుడు కొన్ని కిరీటాల గురించి మీకు వివరిస్తాను. ఆ కిరీటాలు ఎవరు ఎలాగుంటే పొందుకుంటారో, ఎవరు ఏ స్థితిలో ఉంటే పొందుకుంటారనే విషయాన్ని నేను మీకు తేటగా తెలియజేస్తాను. ఎన్ని కిరీటాలు చెప్పగలిగితే టైం అయ్యేదాకా అన్ని కిరీటాలు నేను చెప్పగలుగుతాను. మరి ఆ కిరీటాల తర్వాత వచ్చేవారం దేవుని చిత్తమైతే వచ్చేవారం ఉన్న కిరీటాల కొరకు కూడా మీకు నేను బోధిస్తాను. చక్కని కిరీటాలు ఈరోజు మనకు దేవుడు ఇవ్వబోతున్న కిరీటం దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలనే విషయాన్ని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు తెలియజేస్తున్నాడు కదండి. మీకు ఇచ్చిన కిరీటం ఏం చేయాలట? మీకు ఇచ్చిన కిరీటం ఏం చేయాలండి? దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నారు, చేతులు పైకెద్దాం.
చాలా మెలకుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కదండి. కొంత సమయం మెలకుగా ఉండండి. ఎంతో సమయం లేదు, కొన్ని విషయాలు మీకు తేటగా నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో మరి చక్కని ఆయన అంటాడు, నేను నీకు కొన్ని కిరీటాలు ఇచ్చాను. ఒక్కొక్కరికి ఒకటే కాదండి, ఒక్కొక్కరు ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా ఉన్న వారికి అందరికీ అయ్యే కిరీటాలు ఇచ్చాడు. కానీ మనం పొందుకునే కిరీటంలో ఏముండాలంటే అక్షయంగా ఉండాలి. ఎలా ఉండాలి? అక్షయముగా ఉండాలి. అక్షయ కిరీటం అయితేనే మన దగ్గర ఉండటానికి దేవుడు మరి క్షయమైపోయే కిరీటాలు కాదు దేవుడు ఇచ్చేవి. మనుషులు ఇచ్చేవి ఏమంటే క్షయమైపోయే కిరీటాలు. కానీ దేవుడిచ్చే కిరీటాలు అక్షమైన జాగ్రత్త పెట్టుకునేవి మనకిచ్చే కిరీటాలు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కిరీటం ఏంటో చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని వాక్యంలో చక్కని మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనం చదువుదాం. పందెము రంగమందు పరిగెట్టు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే దాని బహుమానం పొందును. అట్టువలే మీరు బహుమానము పొందినట్లుగా మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండుము. వారు క్షయమయు కిరీటమును పొందుటకును మనమైతే ఎవరైతేనండి, మనమైతే కిరీటాలు అందరూ పొందుతారు, అవి ఏమైపోతాయట? క్షయమైపోతాయి. మనమైతే అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అండి? మనకిచ్చే కిరీటం ఏదంట? ఎవరైతే యేసునందుండి విశ్వాసం ఉంచి వాక్య పరిచర్యలోను, వాక్యంలోను, దేవుని పరిచర్యలోను, దేవుని సన్నిధిలోను, దేవుని ఆరాధించుటలోను, ప్రార్థించుటలోను, స్తుతించుటలోను, దేవుని నామాన్ని గణపరుస్తున్న ప్రతి ఒక్కరికి ఏమిస్తాడటండి? అక్షయ కిరీటం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం పొందుకోవాలి మనము? అక్షయ కిరీటం పొందుకోవాలి. అక్షయ కిరీటం పొందుకోవాలంటే మితముగా దేవునిలో ఉండాలి. మితముగా అంటే ఎక్కువగా. ఎలా ఉండాలి? దేవుళ్ళలోని ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా దేవుని నామాన్ని గణపరచాలి. దేవుడు మనకిచ్చే సమయంలో దేవుణ్ణి ప్రతి విషయంలోనూ ఆయన జ్ఞాపకం చేసుకుంటా, స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటే వారికి దేవుడిచ్చే కిరీటం ఏదంటండి? పౌలు గారు చెప్తున్నాడు, మీరు పొందే కిరీటం, మొట్టమొదటి కిరీటం ఏంటంటే అక్షయ కిరీటము. ఆ కిరీటం పొందుకోవటానికి ఇంకా కిందకు చదివితే అంటాడు, మనమైతే అక్షయ కిరీటమును పొందుకొనుటకు నిమిత్తముగా పొందాము. కాబట్టి నేను గురి చూడవాని వాళ్ళను గాలికి కొట్టునట్లు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడు అయిపోతున్నానేమో అని నా శరీరం ఏం చేస్తాడట? నలగగొట్టుకొని ఆకర్షణీయంగా కోరుకోకుండా, పాడైపోయి కోరుకోకుండా మితముగా దేవుణ్ణి వేడుకునే భాగ్యం అనుకుంటే పౌలు గారు అంటాడు, నేను కోరవలసింది, నేను పరిగెట్టుతున్నది దేని గురించి అంటే ఎప్పుడు నా దగ్గర ఉండే కిరీటం కావాలని చెప్పి మితముగా పరిగెట్టుతూ అంటాడు. ఆయన అంటాడు, నేను గాలికి కొట్టుకుపోయినట్లు కాదు, నేను గాలికి ఎగిరిపోయే పొట్టువలే కాదు, నన్ను నేనుగా స్థిరపరచుకోవటానికి నా శరీరం ఏం చేస్తున్నాడట? నలగొట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదండి, రోమిలో అంటాడు కదా, మీ శరీరములు సజీవ యాగముగా ఎవరికి అప్పగించాలట? దేవునికి అప్పగించాలట. అప్పగించకపోతే మనకు శరీర కోరికలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆత్మీయ కోరికలు ఉండవు. ఆత్మీయ కోరికలు కోరుకునేది ఏంటంటే దేవునిని మితముగా స్తుతించే వారికి ఏమిస్తాడటండి? అక్షయ కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం.
లోకంలోకి వెళ్తే చిన్న పరుగు పందులోనే ఏదో చిన్న కిరీటం ఇచ్చేటప్పటికి ఎంతో పొంగిపోతాం. అవి కొంతకాలమే ఉంటాయి. అవి ఎంతకాలం ఉంటాయండి? కొంతకాలం ఉంటాయి. ఆయన ఇచ్చే కిరీటము కొంతకాలం కాదు, జీవితకాలము, యుగ యుగములు నువ్వు దేవుడి దగ్గర ఉన్నప్పటికీ ఆ కిరీటం నీ దగ్గర దొంగిలించేవారు ఎవరు ఉండరు. అక్షయ కిరీటం పొందుకోవాలి మనం. దేవుని బిడ్డలు అయిన వారు దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో నడిచే ప్రతి ఒక్కరు కూడా ఏ కిరీటం పొందుకోవాలంటే ఏం పొందుకోవాలంటే మనము అక్షయ కిరీటం పొందుకోవాలి. అందుకే పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి ఈ కిరీటం గురించి ఏమని చెప్తున్నాడు చూస్తే అక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, ఏలయనగా మనము పోరాడినది ఎవరితో కాదండి, శరీరముతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న ఎవరితోటంటండి, దురాత్మ సమూహములతో పోరాడాలట. దేవునికి స్తోత్రం. దేంతో పోరాడాలటండి? దురాత్మ సమూహములతో పోరాడాలి. అధికారులతో పోరాడాలి, అంధకార నాదులతో పోరాడాలి, దురాత్మ శక్తులతో మనం ఏం చేయాలండి? పోరాడాలి. పోరాడి గెలిస్తేనే ఈ కిరీటం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. కాదండి, నీరసంగా ఉందండి, ఆ నీరసానికి జడిసిపోయి ఇంటికాడ పడుకొని దేవుని గుడికి రాకుండా ప్రార్థించుకుంటే ఎంతోమంది ఉంటారు. ఇంకెక్కడికి వెళ్ళాలండి? కదండి, ఆ రోజు ఆదివారమే పెట్టుకుంటారు కొంతమంది ప్రయాణాలు, ఆదివారమే చేస్తారు కొన్ని కార్యాలు, ఆదివారమే ఏం చేస్తారండి? ఇంటికి చుట్టాలు వస్తారు కదండి. సాతానుగాడు చేసిన పన్నాగం ఎలాగంటే, మీరు దేవుని ప్రేమను పొందకుండా ఆయన ఇచ్చే అక్షయ కిరీటం పొందకుండా సాతానుగాడు ఏం చేస్తాడంటే మనం ఆడితో పోరాడకుండా దేవుని సన్నిధిని పోగొడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి సన్నిధి పోగొడతాడండి? దేవుని మందిరానికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా అంధకార శక్తులను ఎదిరించకుండా మనకు బలము లేనట్టుగా చేసేస్తాడు వాడు. అందుకే ఆ కిరీటాన్ని ఏం చేయలేకపోతున్నాం, మనం పొందుకోలేకపోతున్నాం. ఒక్కరన్నా చెప్పగలిగారా నేను నిజంగా ఆ అక్షయ కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి, అందుకే నేను ఇంత గొప్ప సేవా పరిచర్లో ముందుకు నడుస్తున్నాను చెప్పగలిగే శక్తి బలము ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర లేదు. కారణం ఏంటి? మీరు కొన్ని క్రియలు ఎదిరించలేకపోతున్నారు, మన ఆశలు చంపలేకపోతున్నారు, మన క్రియలు చంపలేకపోతున్నాం. శరీర కోరికల ద్వారా అనేకమైనవి మనల్ని ఇబ్బంది పెట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఆశలు నీలో చంపితే, ఆ దురాశలు నీలో చంపితే, ఆ దురక్రియలు నీలో చంపితే ప్రతి విషయంలోనూ దేవునితో పోరాడి గెలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గెలవటానికి ఏం చేస్తాడు చెప్పండి? కృప చూపించేవాడుగా మనకు ఉంటాడు. అందుకే దేవుని ఆలోచన కలిగి అక్షయ కిరీటం మనం పొందాలంటే కొన్ని క్రియల ద్వారా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనం భూమి మీద ఉన్నాం, అన్నిటితో పోరాడాలి. తినకూడని వీటితో పోరాడాలి, వెళ్ళకూడని చోటకి వెళ్ళకుండా పోరాడాలి. మన శరీర కోరికలను చంపుకొని దేవునితో సంభాషించే బిడ్డలుగా మనం ఉండాలి. వాడు మన దగ్గర మనతోనే ఉంటాడు, మనల్ని చేయకూడని పనులు చేయించి తర్వాత తెలుస్తుంది, అయ్యో నేను పాపం ఎందుకు చేశాను, అయ్యో నేను వెళ్ళకూడని చోటకి ఎందుకు వెళ్ళాను, అయ్యో నేను చేయకూడని పని ఎందుకు చేశాను. ఇటువంటి ఎప్పుడు వస్తాయంటే ఆ పనులు చేసేసిన తర్వాత మనకు బాధ కలుగుద్ది. అటువంటి బాధలో నువ్వు రాకుండా ఉండాలంటే ఎదిరించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? అంధకార శక్తులను కదండి, అధికారులతో ఎవరితో పోరాడాలి? అధికారులతో పోరాడాలి, అంధకార శక్తులతో పోరాడాలి, దురాత్మ శక్తులతో మనం ఏం చేయాలి? పోరాడే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే నీకు దేవుడిచ్చే కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం, ఎప్పుడు నిలిసే కిరీటం ఇస్తాడు. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మరి చక్కని మాటలతో అది గెలిచేవారుగా అది సాధించుకునేవారుగా దేవుని పిల్లలు ఉండాలని దేవుని నామాన్ని బట్టి మీకు నేను ప్రకటన చేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక, దేవుని వాక్యంలో చూస్తే దేవుడు చక్కని మాటలు చెప్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. దేవుని మూలముగా లోకమును జయించుదురు,
లోకమును జయించిన లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించాలి. ముందు దేన్ని జయించాలండి? శరీర క్రియలను జయించాలి, శరీర అలవాట్లను జయించాలి. లోకాన్ని దేన్ని జయించాలండి? లోకాన్ని జయించాలి. లోకం అందంగా కాపాడుద్దండి. ఇక్కడ లోకం ఎలా కాపాడుద్ది? అనేకమైన చెడు క్రియల చేత, చెడు భోగాల చేత ఈ లోకం కనబడుతుంటుంది. ఆ కనబడుతున్న వ్యసనాలకు మనం అలవడిపోయి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లోకాన్ని కూడా మనం ఏం చేయాలి? జయించాలి. అంధకారులను జయించాలి, దురాత్మ శక్తులను జయించాలి. రెండోది, లోకాన్ని జయించేవారుగా మనం ఉండాలి. మనం విజయవంతముగా దేవుని కృపను పొందాలన్నా, దేవుడి చక్రీటాన్ని పొందాలన్నా, దేవుని ప్రేమను పొందాలన్నా మనము ఈ అంధకార శక్తులను జయించినట్లుగా ఈ లోకాన్ని కూడా మనం ఏం చేయాలండి? జయించేవారుగా మనం ఉండాలి. లోకాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకాన్ని కూడా మనం ఏం చేయాలండి? జయించేవారుగా ఉండాలి. జయిస్తేనే ఏ కిరీటం వస్తుంది మనకి? ఏ కిరీటం వస్తుందండి? అక్షయ కిరీటం మనకి ఇస్తాడు. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం ఇస్తాడు. అందుకే పౌలు రోమిలు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి కిరీటంకే ఆగిపోదాం. దేవునికి స్తోత్రం. ఏమనగా మనము ఇంకను పాపమునకు పాత్రము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మనము ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఏవేసేయాలంటండి? మన పాపాలన్నీ ఏం చేయాలట? సిలువేసేయాలట. దేవునికి స్తోత్రం. ఎంతమంది మీ పాపాలు సిలువేస్తారు చెప్పండి? ఎంతమంది చేయగలుగుతారు? యేసు ప్రభు ప్రతి పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, మనలో ఉన్న ప్రతి చెడుని విసర్జించినట్టు చేసి మనందరి పాపాలు సిలువ మీద యాగం చేశాడు. ఇప్పుడు అంటాడు, నీ పాపాలు నువ్వు సిలువ వేయబడవసరలా, నీ పాపాలు ఏం చేయాలట? సిలువ వేసేయాలి. దేవునికి స్తోత్రం. ఇంక ఈ పాపానికి నేను గురికాని ప్రభా, ఈ పాపం దగ్గరికి నేను రానని చెప్పి మరి దేవుని ఎదుట ప్రమాణకము చేసి నువ్వు జీవించినప్పుడు మొట్టమొదటి కిరీటం నీకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. జయించే వారికి కిరీటం. ఎవరికండి ఇది? జయించే వారికి కిరీటం. ఏం జయించాలి? ఏమేమి జయించాలి చెప్పండి? లోకములో అంతనాద శక్తులను జయించాలి, రాజులను జయించాలి, అధికారులను జయించాలి, సాతాను శక్తులను జయించాలి, దురాత్మలను జయించాలి కదండి. లోకాన్ని జయించాలి. లోకంలో జయించే ప్రతి ఒక్కరికి, శరీర పాపమును జయించే వారికి ఏమిస్తాడటండి? ఎప్పుడు ఎవరు దొంగిలించని కిరీటం, అక్షయ కిరీటం మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి కిరీటం ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఏ కిరీటం పొందుకుందాం? అక్షయ కిరీటం పొందుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఉన్న కిరీటాల కొరకు ముందు మనం వెళ్దాం. దేవుని కృప తోడైండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, దేవానికి వందనాలు. ఇంతవరకు ప్రభా